హలో అత్తమ్మ, నమస్తే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీకేంద్రా నీళ్ళు కరువు వచ్చినాయా? ఏమన్నా బోరింగ్ అయితే కొడుతుంది అనుకుంటున్నారా? అవును మా, మాకైతే పెద్ద కరువు అయితే వచ్చింది. అవును మా, మాకు వచ్చి మా పంట పొలాలకు వచ్చింది మామ. మాకైతే వర్షాలు అయితే లేవు మామ. వర్షాలు అయితే స్టార్టింగ్లో ఉన్నాయి. అప్పుడైతే విత్తనాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే పైరు అయితే ఎండిపోతుంది మామ వర్షాలు లేక. మాకైతే వర్షాలు లేందుకు, అందుకోసం మేమైతే శివుని గుడికి అయితే వచ్చేసినాం మామ. మేమైతే ఇక్కడైతే 101 బిందె మోసం అని అయితే మొక్కున్నాం. వర్షం పడలేదు కదా మాకైతే. మళ్ళీ శివుని గుడికి ఎందుకు నీళ్ళు వస్తున్నారంటే, హరహర మహాదేవ శంభో శంకరుని నెత్తివిని ఉండేదే కదా గంగమ్మ తల్లి. అందుకోసమే మేమైతే శివుని నెత్తివిని అయితే నీళ్ళు మోసం అయితే మొక్కున్నాం మామ. మళ్ళీ నీకు పొలం లేదు కదంటే, నాకు పొలం అయితే లేదు మామ, కానీ ఊర్లో ఉన్న వాళ్ళు అందుకోసం నేనైతే పోస్తున్నాం. నేను స్టార్టింగ్ చెప్పే మాటనే మామ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందుకోసమే మనం అయితే ఈరోజు అయితే పోస్తున్నాం మామ. శివలింగానికి అయితే నీళ్ళు అయితే పోస్తున్నాం. మన కష్టానికి అయితే శివుడు అయితే కరుణిస్తాడు, లేదు మనకైతే తెలియదు. మనమైతే 101 బిందె అయితే పోస్తామని మొక్కున్నాం. మొత్తానికి అయితే నీళ్ళు పోసే కార్యక్రమం అయితే అయిపోయింది మామ. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసాం మేమైతే. శివునికి, శివలింగానికి, పారమటానికి అయితే మొత్తం అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నాం మామ. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మామ. పూజ చేసినాక మన శివ అయితే ఎలా ఉన్నా చూడండి మా ఓవరాల్గా. పూజ అయితే అయిపోయినాకైతే మనకైతే ప్రసాదం అయితే పెడుతుంది మన అత్త అయితే. ఒక్కసారికి చాలు ఎత్తా అంటే లేదు, నీళ్ళు మోసాను కదా 3 సార్లు తినమంటుంది మా అత్త అయితే. మొత్తానికి మా అత్త దగ్గర నుంచి అయితే మా బాబు అయితే ప్రసాదం అయితే గుంజు. మేము కానీ నీళ్ళు పోసినా మాకు పెట్టారా ప్రసాదం అని నేనైతే కొట్లాడితే వస్తున్నాను మామ. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం మామ. బాయ్.